ప్రశ్న. 430వ ప్రశ్న. బ్రదర్, పరిశుద్ధంగా జీవించడం ఎలాగో వివరించండి. పరిశుద్ధంగా జీవించడం ఎలాగో వివరించండి. ఎవరు? ఎండ్రపాటి కళ్యాణ్. ఎండ్రపాటి కళ్యాణ్. బైబిల్ అంతా కూడాను పరిశుద్ధంగా జీవించమని చెప్తుంది. అలా జీవించమనే పేర్లు బైబిల్లో ఉన్నాయి. మొట్టమొదట పరిశుద్ధంగా జీవించమని చెప్పింది ఎవరిని? ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. మొట్టమొదటి మనిషి చెప్పాడు దేవుడు ఎలాగా పరిశుద్ధంగా జీవించాలో. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. అద్దెగా పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయకూడదు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. అంటే నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. అదిగో పరిశుద్ధంగా జీవించాలి. అదిగో చెప్పాడు కదా. చెప్పారు. జీవించలేదు, పాపాన్ని తెచ్చుకొచ్చాడు. దేవుని మాట వినాలి. దేవుని మాట వినడమే పరిశుద్ధంగా. రెండోవాడు హేబేలు. ఇదంతా హేబేలు. ఇదంతా ఎక్కడ ఉంటుంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. ఎక్కడుంటుంది? 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11 ఎవరెవరు పరిశుద్ధంగా జీవించారో ఒక లిస్ట్ కూడా ఉంది. అక్కడ ఉందా లేదా? హెబ్రీ పత్రిక 11 మొట్టమొదటి వచనం చదువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం ఉన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. పెద్దల సాక్ష్యాన్ని పొందిరి. ఆ పెద్దలంటే మనకంటే ముందు ఉన్నవారు, దేవుల్లో ఉన్నవారు సాక్ష్యాన్ని పొందిరని వాక్యంలో చాలా స్పష్టంగా రాసింది. ఇప్పుడు ఎవరెవరు పరిశుద్ధంగా జీవించారు ఒక లిస్ట్ ఉంది అక్కడ. మొట్టమొదటోడు ఆదాము చెప్పాడు దేవుడు పరిశుద్ధంగా జీవించమని. చెప్పాడు లేదా? చెప్పారు. జీవించలేకపోయాడు. మొట్టమొదటి పరిశుద్ధంగా జీవించింది ఎవరంటే హేబేలు. 4వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసాన్ని బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. ఇలా హేబేలు వేళ జీవించాలి. కళ్యాణ్ గారు. రెండో వాడు హనోకు. ఆదికాండం 5వ అధ్యాయంలో 20-21 వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 20-21 వచనాలు. ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కన్నెను. హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఇది పరిశుద్ధంగా 300. ఆ కాలంలో 1000 సంవత్సరాలు బతికేవారు. నియర్లీ 1000 సంవత్సరాలు. 900 నుంచి 1000 సంవత్సరాలు బతికేవారు. ఒక్కొక్కడు 25 అడుగులు ఉన్నాడు. ఒక్కొక్కడు 25 అడుగులు. ఆదాము నుండి నోహు వరకు మనిషి అంతా 20 అడుగులు. ఎంతకాలం బతుకుతారు? 900 నుంచి 1000 సంవత్సరాలు. 900 నుంచి 1000 సంవత్సరాలు బతుకుతారు. మనకలా కాదు. ఆవిడ ఎత్తు తగ్గిపోయింది, వయసు తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది. అంతేనా? అవును. ఇప్పుడు రెండోవాడు ఎవడు? హనోకు దేవునితో నడిచాడు. అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించాడు. బైబిల్ అంతట్లో పరిశుద్ధంగా ఎలా జీవించాలో రాసి ఉంది. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 11:5 విశ్వాసాన్ని బట్టి హనోకు అంటే పరిశుద్ధంగా జీవించాలంటే దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేనిపై విశ్వాసం ఉంచకూడదు. ఆ విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని అది పరిశుద్ధంగా సాక్ష్యం పొందెను. పరిశుద్ధంగా జీవించాలని ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. జీవించను అన్నది ఇక్కడ. దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతను కొనుపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి అంటే పరిశుద్ధంగా ఎలా జీవించాలండి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి. వీళ్ళందరూ వాక్య ప్రకారంగా జీవించాలి. ఇంకా ఇక్కడ ఏముంది? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయవలనని నమ్మవలను కదా. విశ్వాసాన్ని బట్టి నోవహు. ఇప్పుడు మూడోవాడు ఎవడు? నోవహు వచ్చాడు.
ఎక్కడికి వచ్చాడు? నోవహుకు వచ్చాడు. నోవహు ఏం చేశాడట? విశ్వాసం బట్టి నోవహు, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అదిగో నోవహు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు అని రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయం 13 నుంచి 22 వరకు. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుంచి 22 వరకు. దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు ప్రాణుతో నీ కొరకు వాడను చేసుకునము. 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోహు వంశావళి ఇదే. నోహు నీతిపరుడును. అదిగో అంటే నోవహు కాలంలో అందరూ చెడిపోయారు, ఈ నోవహు ఒకడే నీతిపరుడును. అలాగ ఉండాలి. నీ యొక్క ఇంట్లో అందరూ చెడిపోయినా, నీ వీధులు అందరూ చెడిపోయినా, నీ యొక్క ఊర్లో అంతా చెడిపోయినా, నీ స్నేహితులందరూ చెడిపోయినా, నీ బంధువులంతా చెడిపోయినా, లోకమంతా చెడిపోయినా నువ్వు నీతిగా జీవించాలి. చాలా కష్టం, అది చాలా కష్టం. అందరూ చెడిపోయానుకో, ఒక్కడు ఉంటే ఏం చేస్తారు? ముడ్డు మీద తినేస్తారండి, బతకనివారేం కానీ చంపేస్తారండి. అటువంటి టైంలో నోవహు నీతిపరుడును. మొట్టమొదటి ప్రపంచంలో నీతిమంతుడు ఎంతమంది? ఎవరు? హేబేల్. రెండోవాడు ఎవరు? హనోకు. మూడోవాడు నోవహు. ఆ విధంగా జీవించాలి. దీని తర్వాత 8వ వచనం. 4వ వాడు 8వ వాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్ట పిలుపును లోబడి తను స్వాస్యంగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకే బయలు వెళ్ళను. ఇది విశ్వాసం అంటే. దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళుము. ఆ దేశం పేరు లేదు. ఆ కాలంలో దేశాలకు పేర్లే ఉన్నాయి, ప్రాంతాలకు పేర్లే ఉన్నాయి, స్థలాలు అంతే. ఇప్పుడు వచ్చే ఆ పేర్లు. నేను చూపించే దేశానికి వెళ్ళు. దేవుడు చూపించాడా? చూపించలేదు. ఒంట్లు నడిచి వెళ్ళిపోయాయి. ఆగే ఇదే నేను నీకు ఇచ్చే దేశం అన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఆ దేశం ఇది. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి, అంటే ఊరనే పట్టణం చూపించు. ఊరనే పట్టణం ఎక్కడ ఉందో? అబ్రాము బయలుదేరింది అక్కడ ఊరు. ఎక్కడి నుంచి నెమ్మదిగా కోఫా నుండి, అక్కడి నుంచి అలాగ అడుసూరు నుండి అలాగ సిరియరా, అదిగో అక్కడ ఆ సిరియాలో మక్కా వేశాడు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. లెబనాన్ మీదుగా ఇజ్రాయెల్ వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది భూమధ్య దేశం. చెప్పు. భూమధ్య దేశం. సెంటర్ ఆఫ్ ది గ్రావిటేషన్. ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ది గ్రావిటేషన్ ఎక్కడ ఉంది? ఇస్రాయెల్ దేశం. అది భూమధ్య దేశం. ఆ దేశం ఎవరిది? దేవుంది. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం మీదకి ఎవడొచ్చినా తుక్కు రేగొడతాడు దేవుడు. 7 జనాంగాలు ఉన్నాయి చుట్టూరును. ఇప్పుడు 59 మంది ఉన్నారంట ముస్లింలు దేశాలు. ఎవడొచ్చినా ఇస్రాయేల్ని జయించలేడు. కారణం దేవుని దేశం. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఒంట్లు నడిచి వెళ్ళిపోయాయి అక్కడికి. అప్పుడు ఆ ప్రాంతం పేరు ఇస్రాయేల్ దేశం. ఎవరో తెలుసు? స్థలమే, పేరు లేదు. అక్కడ రాగానే నీవున్న చోట నుండి ఇంత దూరం వెళ్ళినా ఎన్ని వేల కిలోమీటర్లు? ఇంచుమించుగా 2000 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఆ ఒంట్లో వెళ్తానే ఉన్నాయి అంతే. దేవుడు మాట్లాడటం లేదు. ఎంత విశ్వాసం ఉండాలి? అక్కడికి వెళ్ళేటప్పటికి నీవున్న చోట నుండి 14వ వచనంలో, ఆదికాండం 13:14లో, ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనంలో, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచిన దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. అది ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం.
ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను. అది ఎవరు నమ్మాడు? యెహోవాను నమ్మెను. ఎలా జీవించాలండి? ఇది ప్రశ్న ఏంటి? పరిశుద్ధంగా ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలంటే దేవునితో ఉండాలి. అపరిశుద్ధమైన దేశం నుండి, ఊరు అపరిశుద్ధమైన దేశం, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బంధువులంతా చెడిపోయారు. చెడిపోయిన బంధువులు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. లేకపోతే నేను చెడగొడతారు వాళ్ళు. ఆ ఊరు నుంచి విడిచిపెట్టేయాలి. పరిశుద్ధమైన దేశం తీసిపోయాడు. ఇది నా దేశం అన్నాడు. ఇప్పుడు ఆ దేశంలో దేవుడు ప్రత్యక్షమై నువ్వు తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు నీవు. ఆదికాండం 13:14 లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచిన ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. అదే సదాకాలము అంటే సదాకాలము. అందుకే ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం ఉంది. ఆ ఇశ్రాయేల్ని కబ్జా చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు ప్రపంచంలో, కుదరలేదు. కబ్జా చేశారు, వాళ్ళు తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మరి దానికోసం యుద్ధం. ఇది నాదంటే నాదని. ఇశ్రాయేల్ని ఎవరు జయించలేరు. ఎవరు జయించలేరు. ఎందుకు? అది దేవుని దేశం. అది ఇశ్రాయేల్ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు. ఇక ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సిరియా కానీ, లెబనాన్ కానీ, హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, ఎవడు కానీ ప్రపంచంలో, రష్యా కానీ, చైనా కానీ, ఏది రాని తుక్కు లేకొట్టేస్తారు. అంటే రమణ ఎందుకు ఇరాన్ రావడం లేదు? ఇరాన్ చెప్పాడు ఎంటర్ అయ్యేవా బూట్ చేసేస్తాను. అంటే బూట్ చేస్తా. లెబనాన్ బూట్ చేసేస్తాను. దేన్ని? లెబనాన్ కొట్టేస్తున్నారు. ఇక ఎన్నో స్థావరాలు కొట్టేశారు. అప్పుడే 10-15 స్థావరాలు, హిజ్బుల్లా స్థావరాలు కొట్టేశారు. అంతే. ఇన్ని వేల మంది చచ్చిపోంటారు స్థావరంలో. ఒక్కొక్క స్థావరంలో ఒక లెక్క వాళ్ళు మాట్లాడడం లేదు. అంటే ఇశ్రాయేల్ అంటే సామాన్యమా? కాబట్టి దేవునితో ఉంటే దేవుడిని పక్షంగా యుద్ధము చేస్తాడు. కాబట్టి అబ్రాము దేవుడిని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మళ్ళీ 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సందును నడుచుచు నిందారహితుడివై ఉండుము. అది నీతిగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? ఏ లోపము నీలో ఉండకూడదు. నువ్వు నిందారహితుడిగా ఉండవు. అంటే ఏ నిందలు నీకు నీ మీద రాకూడదు, ఉండకూడదు. ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఏమైనా 6:3 అయినా 3:6 అయినా దేవుని వాక్యాన్ని దేవుని విడిచిపెట్టకూడదు. ఉదయం లెగ్గానే ప్రార్థన, బైబిల్ మోక నుంచి ప్రార్థన చేయాలి, మోక నుంచి బైబిల్ చదువుకోవాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళకూడదు. అలాగే ఏం తింటున్నా, ఏం తాగుతున్నా అంటే అపవిత్రమైన తాగుతాం కాదు, అపవిత్రమైన తిండే కాదు, పవిత్రమైన తినాలి, ప్రార్థన చేసుకుని తినాలి. ప్రతి దానికి ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన, తిరిగి వచ్చినట్టు ప్రార్థన. ఆదివారం తప్పక దేవుని మందిరానికి వెళ్ళాలి, తప్పక దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించడానికే దేవుడు మనల్ని పుట్టించాడండి. యెషయా 43 ఏళ్ళలో ఉంది. మనుషుల్ని ఎందుకు పుట్టించాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించాలంటే పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. యెషయా 43:7 యెషయా 43:7 నా మహిమ నిమిత్తము దేవుని మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. దేవుని మహిమ నిమిత్తమే దేవుడు మనుషుని సృష్టించాడు. అంటే ఆడు తప్పునా కాదు, పాపాలు చేయడానికి కాదు, ఇష్టానుసారం జీవించడానికి కాదు, భక్తిహీనంగా ఉండడానికి కాదు దేవుడు సృష్టించా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ పుట్టాడంటే తెప్పించి దేవుడికి మహిమ, ఆ మహిమ వాడు చెల్లించాలి. నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసి ఎందుకు కలుగు చేశాడు? వారిని పుట్టించిన వాడిని నేనే. పుట్టించిన వాడిని ఎందుకు కలుగు చేశాడు? నిన్ను ఎందుకు పుట్టించి నేను ఆయన్ని మహింపత ఆరాధించేదా, నిన్ను మదిపోగాడేదా, నిరతము నిన్ను స్తుతించెదా. అందుకు పుట్టించాడు దేవుడు. అది మర్చిపోయి ఇష్టం పరిగెట్టావా? ఆదివారాలు అటెంటి పరిగెట్టావా? నీ సంగతి అయిపోయినట్టు.
కాబట్టి ఎన్నోవాడు ఇతను? ఎన్నోవాడు? నాలుగోవాడు. ఎవరు? అబ్రహాం. ఏడోవాడు చూస్తే అదే 9వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ వచనం 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 11:9. విశ్వాసాన్ని బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు ఎన్నోవాడు? ఐదోవాడు. యాకోబు అనువాడు ఆరోవాడు. గుడారము నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. కాబట్టి పరవాసులు. అసలు అబ్రహాం ఏముండేది? ఇల్లుండేది ఎక్కడ? ఊరు. ఆ ఊరిని పట్టిన అబ్రహాం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వస్తువులు తీసుకొచ్చి పట్టుకు. ఇప్పుడు కూడా అబ్రహాము అనే అబ్రహాము ఉన్న చోటుకి ఊరనే బోర్డు కూడా ఉంది. చూపించాను కదా. ఊరనే బోర్డు దేంట్లో పెట్టాం? యూట్యూబ్లో పెట్టామా? అబ్రహాం అని చెప్పినప్పుడు చెప్పాను. అక్కడ ఫోటోలు తీసామా? అక్కడ వస్తువులు తెచ్చానా? అబ్రహాం ఇంట్లో ఇన్ని వస్తువులు పట్టుకొచ్చానా? అది చూపించాను. అబ్రహాం ఇంటికి దేవుడు నన్ను 1982లో తీసుకెళ్ళాడు. 2 సార్లు వెళ్ళాను ఊరనే పట్టణానికి. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మరి అన్ని తెచ్చుకున్నాను. రెండోసారి వెళ్ళినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళిపోయాను? ఎరుదు వరకు వెళ్ళారు. ఎరుదు కూడా చూస్తాను. ఎరుదంటే హనోకు ఎత్తబడిన చోటు, హనోకు పుట్టిన చోటు, హనోకు తండ్రి పేరు ఎరుదు పుట్టిన చోటు. అది ఆయన ఎక్కడ? ఏదైనా తోట పక్కనే. అది ఏదైనా తోట చూపించు. ఏదైనా తోట పక్కనే ఊరు. ఎరుదు పైన. ఎరుదు అంటే హనోకు ఎత్తబడిన స్థలం. నజాఫ్ కయ్యూను హేబేలను చంపిన స్థలం. కోఫా నోహు వాడకట్టిన స్థలం. ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడే? షేనార్. ఏదైనా పైన షేనారు, దానిపైన బాబేలు. అంటే బాబేలు అంటే భాషల తారుమారు. ఇవన్నీ చూపించాడు దేవుడు నాకు. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టాం కదా. దాని తర్వాత పైన బబిలోన్ అగ్నిగుండం. దాని పక్కన పైన మెసొపొతేమియా. పెద్ద ప్రవక్త ఎవరు? బిలాం ప్రవక్త. బిలాం సామాన్యుడు కాదు. ప్రవక్తల్లో చాలా పెద్ద ప్రవక్త ఎవరు? బిలాం. ఆ ప్రవక్త యేసు పుట్టు గురించి ప్రవచించాడు. కూర్చో. అవన్నీ చూపించాడు దేవుడు. ఈ మ్యాప్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కూడా దేవుడు నాకు లాంగ్ అయిపోతాయి. ఇంకెవరున్నారు? 8వ వాడు 11వ వచనం. ఆదికాండం హెబ్రీ పత్రిక 11వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అది పాట కూడా ఉంది. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. అబ్రహాము తన సొంత ఇంటిని విడిచిపెట్టాడు. చాలా పెద్ద ఇల్లు అబ్రహాం ఇల్లు. అంటే చాలా పెద్ద ఇల్లు. అబ్రహాం ఇంటి గోడ వెడల్పు అంటే 8 అడుగులు. ఎంత? 8 అడుగులు. ఇంకెప్పుడు పడుతుంది అది? ఇలారం లేదు వెళ్ళేటప్పటికి. గోడలు ఉన్నాయి. క్రీస్తు పూర్వము 4000, క్రీస్తు శకము 2024. ఇప్పటికీ ఉంది అక్కడ. ఏది? ఊరైన పట్టణంలో అబ్రహాం ఇల్లు ఉందండి. వెళ్ళాను 2 సార్లు దేవుని కృప చెప్పిన. ఆడ వస్తువులు దేవుని కృప చెప్పిన తెచ్చాను. అందరికీ యూట్యూబ్లో చూపించాం, ప్రత్యక్షంగా చూపించాం. కాబట్టి ఎన్నోవాడు ఆదికాండం 11వ అధ్యాయం 6లో ఏముంది? కిందకెళ్ళు 11వ వచనం.
హెబ్రీ పత్రిక 11:11 విశ్వాసును బట్టి విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్న గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసములో ఏడోది ఎవరు? శారా. షారా గొడ్రాలే. పిల్లల్ని కంటామంటే నేను గొడ్రాలు అంటలేదు, ఆమె ఒక పిల్లల్ని కంటాను అంతే. నవ్వింది, నవ్వుతుంది ఆమె. నువ్వు నీ 18వ అధ్యాయంలో అక్కడ తీయక్కర్లేదు, వాళ్ళు చదువుకుంటారు. ఆది కన్నా 18వ అధ్యాయం దేవుడి దిగి వచ్చి మమ్మీ దగ్గర మరి సింధూరంలో అబ్రాం భార్యతో ఉన్నప్పుడు గుడారంలో ఆ సారాకి పిల్లలు పడతారంటే ఆమె ఎంత గట్టిగా నవ్వేసుకుందో చెప్పలేను. అంటే ఎంత నవ్వు అంటే ఏంటి? సంతోషం. అప్పటికి ఆమె వయసు ఎంత? 89 ఎంత? 89 సంవత్సరాలు. అబ్రామ్కి 99. వచ్చే సంవత్సరము ఇదే రోజుని సారాకు కుమారుడు కలుతాడు. సారాకు కుమారుడు ఇందు ఆమె నవ్వేస్తుంది గట్టిగాని. అదిగా సారా నవ్వుతుంది అన్నాడు దేవుడు. అంటే నవ్వు ఎప్పుడు వస్తుంది? సంతోషం. ఆమె భయపడిపోయి నేను నవ్వలేదు, లేదు నువ్వు నవ్వు ఎప్పుడు వస్తుంది? సంతోషం. నాకు పిల్లలు కూడా కంటారా? అది విశ్వాసము. 21వ అధ్యాయంలో కుమారుడిని కన్నది. ఆది కాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆది కాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుచ్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుని వాగ్దానం నమ్మింది ఆమె. ఎన్నోది ఆమె విశ్వాసంలో? 7. 8వ వాడు యాకోబు కుమారుని యోసేపు ఇద్దరు ఉన్నారు. 20వ వచనం. హెబ్రీ పత్రిక 11:20 విశ్వాసును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించాడు. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికరం మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను. కాబట్టి 8వ విశ్వాసములో ఎవరు ఉన్నారు? ఇస్సాకు, యాకోబు, యోసేపు. అంటే యోసేపు ఏమన్నాడు? తప్పక దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. 50వ అధ్యాయంలో 50వ అధ్యాయం లాస్ట్ అండ్ ఫైనల్ ఆది కాండంలో దేవుడు తప్పక వస్తాడు మిమ్మల్ని చూడడానికి. అప్పుడు నా ఎముకలు మీరు అక్కడికి ఏం చేయాలి? తీసుకెళ్ళాలి అన్నాడా లేదా? ఆది కాండం 50వ అధ్యాయం, ఆది కాండం లాస్ట్ అండ్ ఫైనల్ చివరిలో ఎన్నోవాడు అతను? ఇదంతా ఎన్నోవాళ్ళు? 8వ వాళ్ళు యాకోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఆదికాండ 50వ అధ్యాయము లాస్ట్లో 25వ వచనం. 25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడిని తీసుకుని పోవాలని చెప్పి. అతను చనిపోతాడని ఏం మిగిలితాయి? ఎముకలు. మాంసం ఊడిపోద్దని ఇంకేముంటాయి? ఇంకా ఎముకలు మాత్రం ఉంటాయి. అవి పట్టుకెళ్ళాలంటే అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుంచి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకును. అది నెరవేరడం యెహోషువ చివరి అధ్యాయం ఉంటది. ఇక్కడ ఉంటది యెహోషువ చివరి అధ్యాయం. 24వ అధ్యాయంలో యోసేపు యొక్క ఎముకలను తీసుకొచ్చి పాతి పెట్టారు ఉంటది. చదువు. యెహోషువ 24వ అధ్యాయం ఇక్కడ 32వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రైన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక శ్వాసముగా ఉండెను. తెచ్చారు. అది విశ్వాసం అంటే విశ్వాసం. అది విశ్వాసం అంటే. కాబట్టి యెహోషువలో అది నెరవేరింది. ఇది విశ్వాసంలో 8వ పాయింట్లో ముగ్గురు పెట్టేశాం. ఎవరో? యాకోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపుకి ఉందా విశ్వాసం? మిగతా 11 మందికి లేదు. తర్వాత
తర్వాత 23వ వచనం. హెబ్రీ పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనడు చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. ఈ యొక్క ఎవరు మోషే ఫరో కుమార్తె అనిపించకుండా చూడు 26 వచనం 24-26 హెబ్రీ పత్రిక 11:24-26 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద మోషేకి ఏమొస్తుంది? ఐగుప్తు అంతా వచ్చేస్తుంది తన తల్లిని బట్టి. అందుకని ఆమె మోషేని పెంచుకున్న ఆ యొక్క మరి ఫరో కుమార్తె వివాహం చేసుకుంటే చంపేస్తాడు. వీడు ఈడాలు పుట్టాడు నీకు పెంచుకుని వీడు పెళ్లి కాకుండా పెంచుకోవడం అంటే ఆ సపకంగా లాగించదు. అందుకని ఇంకా ఐగుప్తు అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఇంకా మోషే చేతులు. అంతే ఉంటుంది. అప్పటికే యువరాజు అయిపోయాడు, తిరుగుతున్నాడు, అప్పుడే పనులు చేస్తున్నాడు, ఇశ్రాయేలుని రక్షించడానికి ఐగుప్తుని చంపేస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే విశ్వాసం బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం దృష్టి ఉంచెను. అది విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహం భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అయిపోయింది. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగే. కాబట్టి ప్రశ్న వేసిన ఎవరు? ఎండ్రపాటి కళ్యాణ్. ఏమని ప్రశ్న? పరిశుద్ధంగా ఎలా జీవించాలి? ఇదిగో ఉన్నారు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయుండుడి పరిశుద్ధులయుండు. పరిశుద్ధంగా ఎలా జీవించాలంటే అడగాలని అడుగుతాం అంటే. కాబట్టి ఎవరేమీ మంట పెట్టితే ఎండ్రపాటి కళ్యాణ్ మగోడు ఆడతా సహోదరుడు ఇలా ఏసబ్ ఇదంతా ప్రసిద్ధంగా జీవించారు. దాని తర్వాత పదోవాడు మోషే 9:10 32 వచనం. 10లో చాలా మంది ఉన్నారు. గిద్యోను ఇక ఏమి చెప్పుదును? ఇక నేను ఏమి చెప్పుదును? గిద్యోను బారాకు 2 సంసోను 3 యెఫ్తా 4 దావీదు 5 సమూయేలును వాని గురించి 6 ప్రవక్తను గురించి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించి నీతి కార్యములు జరిగించి వాగ్దానాలను పొందిరి. సింహాసనములను మూసిరి చల్లార్చిరి. ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలు ఏరి అన్యుల సేనలను పారదోలి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం కొందరైతే మరి శ్రేష్టమైన విడుదల పొందనులక ఏతన పెట్టబడి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మం వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగమును తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి ఈ విధంగా మనము
39-40 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదని ముందుగా సిద్ధపరిచాను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఆ విధంగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించుంటావు. కాబట్టి మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం మత్తయి సువార్త అంతా చదువుకోవాలి. మార్కు సువార్తలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ఏం చెప్పాడు చదువుకుని దాన్ని ఏం చేయాలి, అనుసరించాలి. అపోస్తుల కార్యాలంతా ఏం చేయాలి, చదువుకోవాలి. అపోస్తుల కార్యాలు ప్రకటన గ్రంథం వరకు ఏం చేయాలి, చదవాలి. మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించే బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా ఏ రోజు ఉండకూడదు. అంటే ఏ రోజు బైబిల్ చదవకుండా ఉండకూడదు. భోజనం మానే, కానీ బైబిల్ చదవడం మానకూడదు. ఆ విధంగా బైబిల్లో రాసింది ప్రతి మాటలు కూడా ఏ విధంగా ప్రస్తుతంగా జీవించాలో దేవుడు ఏం చెప్తున్నాడు. చివరగా లేవీకాండం 19:2 లేవీకాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలను. అదిగో మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడిని యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ విధంగా దేవుడు పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఎలా ఉండాలో తెలీదా? కాబట్టి ఇంకా చూస్తే మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులు రాసిన 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసుని పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి కొరింథీ సంఘం ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉన్నారు. తర్వాత వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. లేవీకాండము ఈ 12వ అధ్యాయం 44వ వచనం. లేవీకాండం 12వ అధ్యాయము 44వ వచనం. లేవీకాండం 12వ అధ్యాయము 44. లేవీకాండము 12వ అధ్యాయము 4వ వచనం చదువు ముందు. లేవీకాండం 12వ అధ్యాయం 4వ వచనం. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేన్నైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. కాబట్టి పరిశుద్ధమైనది ఏ విధంగా మరి కలిగి ఉండాలి అంటే అపరిశుద్ధంగా ఉన్న వాళ్ళు పరిశుద్ధ స్థలానికి ఏం చేయకూడదు, ప్రవేశించు అని అర్థం. దానికి ఇంకా ముందుకెళ్తే మరి లేవీకాండము 20వ అధ్యాయం 7వ వచనం. లేవీకాండం 20వ అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడిని యెహోవాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. పాటించాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమేది కూడా లేదు. కాబట్టి వీటిని అనుసరించాలి పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధంగా ఉండి ఎలాగా బైబిల్ అంతా పరిశుద్ధంగా చెప్తుంది. అపరిశుద్ధమైందో పరిశుద్ధం చెత్తాలతో తెలుసు అని పాటించండి. ప్రభు మీకు సహాయము చేయను. ఈ ఇతరుతో ఈ ప్రశ్న సమాధానం ఎంతో ఉంది చెప్పడానికి, కానీ మనం ముగిస్తున్నాం.